ఇంత నెగటివిటీలో కూడా నేను కొన్ని పాజిటివ్ థింగ్స్ చెప్తాను రేవంత్ గారు మళ్ళీ మీతో స్టార్ట్ చేసే ముందు. స్టాక్ మార్కెట్ క్రాషెస్ అండ్ రికవరీ చెప్తాను నేను. హర్షద్ మెహతా స్కామ్ 1992 భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అప్పటికే అదే అతిపెద్ద ఫాల్. 54% స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు పడ్డాయి. దాని రికవరీ మాత్రం 54% అంటే ఆల్మోస్ట్ 50% కోల్పోయింది స్టాక్ మార్కెట్. 54% మదుపర్ల సంపద కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాల 4 నెలల్లో మళ్ళీ ఆ లెవెల్కు రికవరీ వచ్చింది. సో ఆల్మోస్ట్ 50% పోయినా సరే 2 ఇయర్స్లో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కు ఇది ఒక శుభవార్త. ఏంటంటే హర్షద్ మెహతా కుంభకోణం వచ్చినా సరే 54% పడ్డా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే 3 ఇయర్స్ పైన ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 2 ఇయర్స్ 4 మంత్స్లో మళ్ళీ గ్రీన్లోకి వచ్చేసారు. .com బబుల్ బర్స్ట్ 2000 సంవత్సరంలో 56% క్రాష్ అయింది ఇండియన్ స్టాక్ మార్కెట్. మళ్ళీ రికవరీ 2 ఇయర్స్ 3 మంత్స్. అంటే 3 సంవత్సరాలు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు గ్రీన్లో ఉంటారనడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్. ఇక 2008 ఆర్థిక మాంద్యం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, అప్పుడు 61% పడిపోయింది స్టాక్ మార్కెట్. కానీ 61%ని కేవలం 1 సంవత్సరం 8 నెలల్లో రికవర్ చేయగలిగింది. 4th కోవిడ్ క్రాష్ 2020లో క్రాష్ 38% పడిపోయింది, 8 నెలల్లోనే రికవర్ చేయగలిగింది. సో ఇంతవరకు నేను ఇప్పటివరకు మన నెగటివ్ యాంగిల్ చూసాం. పాజిటివ్ యాంగిల్ ఏంటంటే హర్షద్ మెహతా స్కామ్ కానీ, .com బబుల్ బ్రస్ట్ కానీ, 2008 ఆర్థిక మాంద్యం కానీ, కోవిడ్ కానీ అన్ని చోట్ల ఇంతకంటే ఎక్కువ పడ్డాయి. ఇప్పుడు కేవలం నిఫ్టీ 20% పడింది. కానీ రికవరీ మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే 3 సంవత్సరాల ఇన్వెస్టర్స్ మాత్రం పాజిటివ్గానే ఎండ్ అయ్యాయి. ఇంత నెగటివిటీలో కూడా నేను కొన్ని పాజిటివ్ థింగ్స్ చెప్తాను రేవంత్ గారు మళ్ళీ మీతో స్టార్ట్ చేసే ముందు. స్టాక్ మార్కెట్ క్రాషెస్ అండ్ రికవరీ చెప్తాను నేను. హర్షద్ మెహతా స్కామ్ 1992 భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అప్పటికే అదే అతిపెద్ద ఫాల్. 54% స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు పడ్డాయి. దాని రికవరీ మాత్రం 54% అంటే ఆల్మోస్ట్ 50% కోల్పోయింది స్టాక్ మార్కెట్. 54% మదుపర్ల సంపద కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాల 4 నెలల్లో మళ్ళీ ఆ లెవెల్కు రికవరీ వచ్చింది. సో ఆల్మోస్ట్ 50% పోయినా సరే 2 ఇయర్స్లో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కు ఇది ఒక శుభవార్త. ఏంటంటే హర్షద్ మెహతా కుంభకోణం వచ్చినా సరే 54% పడ్డా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే 3 ఇయర్స్ పైన ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 2 ఇయర్స్ 4 మంత్స్లో మళ్ళీ గ్రీన్లోకి వచ్చేసారు. .com బబుల్ బర్స్ట్ 2000 సంవత్సరంలో 56% క్రాష్ అయింది ఇండియన్ స్టాక్ మార్కెట్. మళ్ళీ రికవరీ 2 ఇయర్స్ 3 మంత్స్. అంటే 3 సంవత్సరాలు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు గ్రీన్లో ఉంటారనడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్. ఇక 2008 ఆర్థిక మాంద్యం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, అప్పుడు 61% పడిపోయింది స్టాక్ మార్కెట్. కానీ 61%ని కేవలం 1 సంవత్సరం 8 నెలల్లో రికవర్ చేయగలిగింది. 4th కోవిడ్ క్రాష్ 2020లో క్రాష్ 38% పడిపోయింది, 8 నెలల్లోనే రికవర్ చేయగలిగింది. సో ఇంతవరకు నేను ఇప్పటివరకు మన నెగటివ్ యాంగిల్ చూసాం. పాజిటివ్ యాంగిల్ ఏంటంటే హర్షద్ మెహతా స్కామ్ కానీ, .com బబుల్ బ్రస్ట్ కానీ, 2008 ఆర్థిక మాంద్యం కానీ, కోవిడ్ కానీ అన్ని చోట్ల ఇంతకంటే ఎక్కువ పడ్డాయి. ఇప్పుడు కేవలం నిఫ్టీ 20% పడింది. కానీ రికవరీ మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే 3 సంవత్సరాల ఇన్వెస్టర్స్ మాత్రం పాజిటివ్గానే ఎండ్ అయింది.